అందరికీ నమస్కారం. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, ఉద్యోగం, వ్యాపారం, వృత్తి ఇలాంటి ఎటువంటి సమస్యలున్నా ఈ గురువుగారు చాలా చక్కగా పరిష్కరిస్తారండి. సమస్యలు లేని వారంటే ఎవరుండరు కదా! కాబట్టి ఎటువంటి సమస్యకైనా పూజల రూపంగా కానీ, పరిహార మార్గం కానీ తెలియజేస్తారు. చాలా నమ్మకమైన గురువుగారండి. ఓసారి ప్రయత్నించి చూడండి. మన గురువుగారి పేరు శివరామరాజు గారండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9398344096. ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడును. మరి ఇవాల్టి మన వీడియోలో తులారాశి వారు 7, 8, 9, 10 తేదీలలో మీరు ఎప్పటి నుండో చేయాలనుకున్న ఈ పని చేయడం ద్వారా మీకు ఎలాంటి ప్రయోజనాలు కలగబోతున్నాయో తెలుసుకుందాము. తెలుసుకోబోయే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి తులారాశి వారు 7, 8, 9, 10 తేదీలలో మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాబట్టి ఉత్తేజకరమైన చర్యల్లో పాల్గొనండి మరియు మీకు విశ్రాంతి వస్తుంది. ఎందుకంటే దీనితో పాటు మిమ్మల్ని మీరు మానసిక ఒత్తిడికి దూరంగా ఉంచుకోగలుగుతారు. అప్పుడే మీరు ఎంత దూరంగా ఉంటే అంత సంతోషకరంగా ఉండగలుగుతారు. మీరు ఈ 7, 8, 9 తేదీలలో కమిషన్, డివిడెండ్ లేదా రాయల్టీ ద్వారా మీకు పెద్ద ప్రయోజనం అయితే లభించబోతుంది. అలాగే మీలో చాలామంది అలాంటి ఏదైనా ఒక పథకంలో డబ్బు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంటారు. దీనిలో లాభం పొందే అవకాశం కూడా కనిపిస్తుంది. మరియు ప్రత్యేకమైంది ఈ 7, 8, 9, 10 తేదీలలో మనం ముందుగా వీడియో చెప్పుకున్నట్టుగా మీరు ఎప్పటి నుండో చేయాలనుకుంటున్న ఒక పని, ఆ పని ఏమిటో కాదండి, మీరు ఎప్పటి నుండో మీ పాత స్నేహితులకు లేదా సన్నిహితులకు ఒక చిన్నటి విందు లాంటిది కానీ, ఏమైనా గెట్ టుగెదర్ లాంటి ఫంక్షన్ కానీ చేయాలని మీరు ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిస్థితి అయితే కనబడుతుంది. మీరు ఎప్పటి నుండో చేయాలనుకుంటున్న అలాంటి విందు కార్యక్రమం అయితే ఈ సమయంలో చేస్తే మీకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది. అంటే అలాంటి విందు అరేంజ్ చేయటం వల్ల మీ చిన్ననాటి స్నేహితుల్ని, మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళని అందరినీ ఆ ఫంక్షన్కి పిలవటం వల్ల మీలో ఒక రకమైన ఉత్తేజిత ప్రేరణ అనేది కలుగుతుంది. అంటే వాళ్ళ ద్వారా మీకు ఎప్పటి నుండో మనశ్శాంతి లేకపోయినా అలాంటి పనులు కానీ, లేదా డబ్బు పరంగా ఇబ్బందులు ఉన్న అలాంటి వాటి ద్వారా కానీ, ఈ గెట్ టుగెదర్ ఫంక్షన్ అనే ద్వారా మీకు చాలా వరకు రిలీఫ్ అనేది దక్కపోతుంది. మరి ఆ ఫంక్షన్లో మీకు ఎలాంటి అనేది జరగబోతుంది. ఎందుకంటే ఈ సమయంలో మీకు అదనపు శక్తి ఉంటుంది. ఇది ఏదైనా పార్టీ లేదా కార్యక్రమాన్ని నిర్వహించడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. అయితే ఇలాంటివి చేస్తే మీ ఇంటి ప్రజలతో, అంటే మీ ఇంట్లో ఉండే వాళ్ళతో చర్చించండి. భాగస్వాములతో, అంటే మీ ఇంట్లో మీ భార్య కావచ్చు, భర్త కావచ్చు, అతనితో సంబంధించి ఈ కార్యక్రమం గురించి చర్చించిన తర్వాతే మీరు దానికి అరేంజ్ చేసుకోండి. అంటే వాళ్ళతో చర్చించిన అంటే ఈ కార్యక్రమాలు మన ఇంట్లో వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి దానికి సంబంధించిన దానికి మీ ఇంట్లో వాళ్ళని కూడా ఒక్క మాట కనుక్కొని మీరు ఏర్పాటు చేయటం వల్ల, అంటే మీరు ఎప్పటి నుండి ఎదురు చూస్తున్న మీ చిన్ననాటి స్నేహితులు ఈ ఫంక్షన్కి వస్తారు. వాళ్ళ ద్వారా మీకు మీ మనసులో ఉన్నటువంటి కొంత బాధ అనేది తగ్గిపోతుంది. అంటే మీకున్న వాటి కొన్ని బాధలు, అంటే మీకున్న కొన్ని ఒడిదుడుకుల గురించి అతనితో షేర్ చేసుకోవడం వల్ల కావచ్చు, ఆమెతో షేర్ చేసుకోవడం వల్ల కావచ్చు, వాళ్ళ వల్ల మీకు కొంచెం ప్రయోజనం అయితే కలగబోతుంది. వాళ్ళ ద్వారా మీకు కొంచెం డబ్బు అనేది రాబోతుంది. సంతోషాన్ని అయినా శుభవార్తను కూడా మీరు వినబోతున్నారని చెప్పుకోవచ్చు. అంటే మీరు ఎప్పటి నుంచి చేయాలనుకుంటున్న ఇలాంటి కార్యక్రమాన్ని మాత్రము మీరు 7, 8, 9, 10 తేదీలో మాత్రం ఖచ్చితంగా చేసి చూడండి. చేయటం వల్ల మీకు ఒక రకమైనటువంటి ఉత్తేజకరమైన శుభకార్యమైనటువంటి మంచి ఫలితం అయితే దక్కపోతుంది. మీ ఈ కార్యక్రమం చేయటం వల్ల మీకు చాలా కాలంగా రావాల్సినటువంటి, చాలా కాలంగా పడుతున్న ఇబ్బందులు కానీ అన్నీ తొలగిపోతాయి. మీ కాలంలో అన్ని రకాలుగా మీకు నష్టాల నుండి బయటపడడానికి వారు సహాయం చేస్తారు. ఎందుకంటే ఈ సమయం మీ కెరీర్కి చాలా మంచిదని రుజువు చేస్తుంది. దీని ద్వారా మీరు చాలా పెద్ద పెద్ద వ్యక్తులను కలుసుకోవడము మరియు మీ వ్యాపారంలో విస్తరణకు సరైన ప్రణాళిక రూపొందించడం లాంటిది కనిపిస్తుంది. మీరు మీ పరీక్ష ఫలితం కోసం విద్యార్థులైతే పరీక్ష ఫలితం ఎదురుచూస్తుంటే మీకు 7, 8, 9, 10లో నిరీక్షణ ముగించవచ్చు. ఎందుకంటే మీరు ఉత్తేజితమైన మార్కులతో ప్రయోజనం పొందబోతున్నారు. ఎందుకంటే ఈ సమయం మీకు అన్ని శుభవార్తలు కూడా కలిసి వస్తున్నాయి. ముఖ్యంగా విద్య కోసం వారి కుటుంబానికి దూరంగా ఉండే విద్యార్థులు ఈ సమయంలో వారి తల్లుల నుండి ప్రోత్సాహాన్ని పొందుతారు. చంద్రరాశికి సంబంధించి 5వ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ 7, 8, 9లో మీ ఆరోగ్య స్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. కాబట్టి మీరు శాంతి మరియు సంతృప్తినిచ్చే ఆసక్తికరమైన కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. మానసిక ఒత్తిడికి దూరంగా ఉంటారు.
మీరు పెట్టే ఈ విందు కార్యక్రమం ద్వారా మీలో కొత్త విజయం, ఉత్సాహం అనేది కలగబోతున్నాయి. మీరు ఈ కా పని ప్రారంభించే ముందుగా లలితా సహస్రనామం చదవటం కానీ, వినటం కానీ చేయండి. ఎందుకంటే మీకు లలితా సహస్రనామం చదవటం వల్ల మీకు ఓ కొత్త ఉత్తేజకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి వార్తలనేవి వినబడబోతున్నాయి. అందువలన మీరు ఇలాంటి కార్యక్రమాలను చేయబోయే ముందుగా మీరు లలితా సహస్రనామం జపించండి. మీ ఆరోగ్యమైన జీవితాన్ని గడపడానికి మీరు 7, 8, 9, 10 తేదీలో చాలా వరకు వ్యక్తిత్వాన్ని మెరుగుపరచడానికి మీ వంతు ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇలా చేయడం ద్వారా మీరు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుకోగలుగుతారు. అలాగే మీ మానసిక ఒత్తిడిని వదిలించుకోవచ్చు. ఈ 7, 8, 9, 10 తేదీలో ఆర్థికంగా మీ జీవితంలో చాలా మెరుగుదలలు అయితే ఏర్పడబోతున్నాయి. దీనివల్ల మీరు పెండింగ్లో ఉన్న బిల్లులు మరియు రవాణాలకు చాలా కాలం పాటు సులభంగా తిరిగి, అంటే డబ్బు సమస్య రాకపోతున్నా మీకు తొలగిపోతుంది కాబట్టి బిల్లులని మీరు చెల్లించగలుగుతారు. అయితే ఈ సమయంలో మీ డబ్బు ఎవరికి ఉచితంగా మాత్రం అస్సలు ఇవ్వకండి. మళ్ళీ ఇస్తామని అడుగుతూ ఉంటే అలాంటి వాళ్ళకి అస్సలు ఇవ్వండి. మీరు మీ కుటుంబం కోసం కొత్త ఇల్లు అనేది కొనవచ్చును, లేదా పాత ఇంటిని రీమోడల్ అనే కార్యక్రమాలు చేయడానికి కూడా నిర్ణయం తీసుకుంటారు. అటువంటి పరిస్థితిలో మీరు మీ డబ్బుల్లో కొంత భాగాన్ని గృహోపకరణాల కోసం కూడా ఖర్చు చేస్తారు. కానీ ఇది మీ ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేయదు. కానీ మీరు కుటుంబ సభ్యుల గౌరవాన్ని పొందడంలో విజయవంతం అవుతారు. జీవితంలో జరుగుతున్న గందరగోళ పరిస్థితుల మధ్య మీరు ఈ 7, 8 రోజుల కార్యక్రమంలో కొద్దిగా చిరాకు పొందవచ్చు. కానీ మీకు చాలా వరకు లాభం అనేది కలగబోతుంది. ఈ కారణంగా మీ ఇతర సహోద్యోగులతో పోరాటం లేదా వివాదం కూడా సాధ్యమే. అంటే కొంతమంది వద్దు చేయవాక ఎందుకు వాళ్ళని పిలవటం, వీళ్ళని పిలవటం అనే కార్యక్రమాలు డిస్కషన్స్ పెట్టడం వల్ల కొంచెం చిన్న చిన్న వివాదం అనేది జరగబోతుంది. అయితే మీరు దాన్ని పరిష్కరించి విజయం సాధిస్తారు. మీరు 7, 8, 9, 10 తేదీలలో మీ వివాదాన్ని పరిష్కరించిన విజయం సాధించినా కూడా మీకు అవకాశాలు చాలా వరకు ఉత్తేజకరంగానే ఉంటాయి. ఈ అనేక విషయాలు అర్థం చేసుకోవడంలో మీరు మీకు మీరే సాధ్యం అని చెప్పుకోవచ్చు. ఈ కారణంగా మీరు అయితే దీంతో పాటు మీ తప్పును ఊహిస్తూ వెంటనే మీ వివాదాన్ని పరిష్కరించడంలో విజయం సాధించండి. మీరు 7, 8, 9, 10 అవకాశాలు ఉన్నా కూడా అనేక విషయాలు అర్థం చేసుకోవడంలో మీరు అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతాయి. ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ వ్యక్తిగత జీవితంలో ఎదుగుదల నుండి పూర్తిగా బయటపడతారు. అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి డబ్బు సమస్యల నుంచి కానీ చాలా వరకు బయటపడిపోతారు. ఇది డబ్బు సమస్య ఉంటే ఎవరికైనా బాధలు కానండి, డబ్బు సమస్యలు అయితే ఎవరికి బాధలు ఉండవు కదా. కాబట్టి ఇది మీ మనసును అధ్యయనాల్లో మరింత నిమగ్నం చేస్తుంది. మీ ఇంట్లో ఎవరైనా అత్తామామలతో మీ గౌరవం మరియు గౌరవాన్ని పెంచడంతో పాటు మీ వైవాహిక జీవితంలో శ్రేయస్సు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే ఇదేంటంటే మాత్రము ఇంట్లో ఉన్న అత్తామామలకి ఏమన్నా పని చెప్పి చేయటం ద్వారా వాళ్ళు కొంచెం మీతో మంచి టైం అనేది స్పెండ్ చేయబోతున్నారు. మీరు ఈ పని చేస్తున్నప్పుడు ఒక్క మాట మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని సలహా తీసుకొని చేయటం వల్ల మీకంతా అయితే మంచి జరగబోతుంది. మీ వైవాహిక జీవితంలో శ్రేయస్సు వచ్చే అవకాశాలు, అంటే మీరు ఇద్దరు భార్యాభర్తల మధ్య సమస్యలు అనేవి తొలగిపోయి మీ ఇద్దరు చాలా సన్నిహితంగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. చంద్రుడి రాశికి సంబంధించి కేతువు 12వ ఇంట్లో ఉండటం వల్ల మీరు 7, 8, 9లో మీ జీవితం గడపడానికి, మీ ఆరోగ్యం మరియు వ్యక్తిత్వాన్ని మెరుగుపరచడానికి మీరు మీ వంతు ప్రయత్నం చేయవలసి ఉంటుంది. మీరు ప్రతిరోజు కూడా లలితా సహస్రనామం వినటము, చదవడం లాంటివి చేస్తూ ఉండండి. ప్రతిరోజు మళ్ళీ 33 సార్లు ఓం భార్గవాయ నమః అని మంత్రాన్ని జపిస్తూ ఉండండి. ఓం భార్గవాయ నమః అనే మంత్రాన్ని జపించడం ద్వారా కూడా మీరు చాలా వరకు కొంచెం ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని పొందగలుగుతారు. ఏదైనా సరే జపమంత్రాలను చేయటం వల్ల మనసులో ఉన్నటువంటి చాలా వరకు ఏదైనా బాధలు అనేవి తొలగిపోతూ ఉంటాయి. దైవారాధనలో ఉండటం వల్ల మనకంతా మంచి జరుగుతుంది కానీ ఎలాంటి చెడు ప్రభావాలు అయితే అస్సలు కనబడవండి. ఎప్పుడైనా సరే మనకు చిరాగ్గా ఉన్నా కూడా దేవుణ్ణి ధ్యానించడం వల్ల కొంచెం రిలాక్సిబుల్ అనేది లభించబోతుంది. అందువలన మనము తులారాశి వారు ఎక్కువగా 7, 8, 9, 10 తేదీలలో వీలైనంత వరకు మీరు లలితా సహస్రనామము వినటం ద్వారా కానీ, చదవటం ద్వారా కానీ చేస్తూ ఉండండి. మీలో చాలా వరకు రిలాక్స్ అనేది లభిస్తుంది. ఈ తులారాశి వారికి చాలా వరకు లలితా సహస్రనామే చాలా వరకు మంచి సుఫలితాలు అయితే ఇవ్వబోతున్నాయి. మరి మీరు ఇలాంటి ఫంక్షన్ పెట్టే ముందు మీ దృష్టి అంతా దాని మీద ఎక్కువ పెట్టి మీరు చేయవలసిన పరిస్థితిని అయితే చాలా వరకు మీరు లాగించగలుగుతారు. కానీ ఇది రాహు 6వ ఇంట్లో ఉండడం వల్ల మీ ఆరోగ్య సమస్యలు కూడా కలిగిస్తుంది.
కానీ మీరు ఎక్కువ శాతము లలితా సహస్రనామం జపించడం వల్లే ఏ సమస్య ఉన్నా కూడా మీరు ముందుకెళ్ళి ప్రతి పనిలో విజయం అయితే సాధించగలుగుతారు. అందువల్ల మీరు తులారాశి వారు ఎక్కువగా 7, 8, 9, 10 తేదీలలో లలితా సహస్రనామం జపించడం కానీ, చేయటం వినటం కానీ చేయండి. మీకంతా మంచి శుభ ఫలితాలైతే కలగబోతున్నాయి.